పునాది లేకుండా పైనుంచి కిందకి కట్టిన గుడి. ప్రపంచ ఇంజనీర్లందరికీ ఇప్పటికీ ఇది ఒక పెద్ద పజిల్. సాధారణంగా ఒక గుడిని ఎలా కడతారు? కింద పునాది వేసి రాళ్లు లేదా ఇటుకలు పేరుస్తూ పైకి నిర్మిస్తారు. కానీ పైన మొదలుపెట్టి కిందకు చెక్కుకుంటూ వచ్చిన గుడి ప్రపంచంలో ఒకటి ఉందని మీకు తెలుసా? ఇది మామూలు కట్టడం కాదు, ఒక పెద్ద కొండను తొలిచి చేసిన అద్భుతం. అదే మన ఎల్లోరాలోని కైలాస దేవాలయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. అంటే దీనిని వేరువేరు రాళ్లతో అతికించలేదు, ఒకే ఒక పెద్ద కొండను పైనుంచి కిందకు చెక్కుకుంటూ వచ్చి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఒక్కసారి మీరే ఊహించుకోండి, అసలు పని మొదలు పెట్టే ముందు ఎక్కడ ఏ స్తంభం రావాలి, ఎక్కడ గర్భగుడి ఉండాలి, ఏ గోడ మీద ఏ శిల్పం ఉండాలి అనేది వాళ్ళ మైండ్ లో ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ లా ఉండి ఉండాలి. ఎందుకంటే ఒక్క దెబ్బ తప్పుగా పడి రాయి విరిగిపోయినా దాన్ని మళ్ళీ అతికించి సరిదిద్దే అవకాశం లేదు. ఇంతటి అద్భుతాన్ని కట్టడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? లక్షలాది టన్నుల రాయిని కొండ నుంచి బయటకి తీస్తూ చేసిన ఈ మహత్తర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 100 ఏళ్లు పట్టలేదు. కేవలం 18 సంవత్సరాల్లోనే దీన్ని పూర్తి చేశారు. ఇది వింటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మన పూర్వీకుల ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ స్కిల్స్ కి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఈ గుడి ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే దీని గురించి ఒక ఫేమస్ కథ కూడా ప్రచారంలో ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చేయడానికి ఏకంగా 1200 మంది సైనికులను పంపాడట. వాళ్ళు నెలల తరబడి ట్రై చేసిన కొన్ని చిన్న చిన్న శిల్పాలను పాడు చేయడం తప్ప అసలు మెయిన్ స్ట్రక్చర్ ను ఇంచు కూడా కదల్చలేకపోయారు. చివరికి ఆ రాతి బలాన్ని చూసి వాళ్ళే అలసిపోయి ఆ ప్రయత్నాన్ని ఆపేశారని చెప్తారు. ఇలాంటి నమ్మశక్యం కాని అద్భుతాలకు మనం వారసులు కావడం నిజంగా గర్వకారణం. మన చరిత్ర గొప్పదనం గురించి విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అద్భుతాన్ని గర్వంగా అందరికీ షేర్ చేయండి. జై హింద్.